శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గామినిలో 303వ రోజు ప్రవచనం. కాళహస్తీశ్వర మహాత్ములు ఆ వేశ్యాకి చాలా బాధపడుతున్నారు. సరే కానీ ఏదో అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ కాళహస్తిలో ఆయన అర్చించే భాగ్యం చాలు, ఇదేనా దక్కింది. ఆయన స్వయంగా వచ్చి చూపించాడు మన కాళహస్తి. అంటే ఇదేంటంటే ఎక్కడికక్కడ మనం ఏదో దొరకని దానికోసం బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవడం కంటే కూడా దొరికిన దాంతో సంతృప్తి పట్టడం చాలా ముఖ్యం. దొరికిన దాంతో సంతృప్తి పట్టడం. మహాదేవ 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 చెప్పు. శేషభద్రం. ఈ మూర్తి ఇప్పుడు వాళ్ళు ఈ కాళహస్తిలో అక్కడ అనేక తీర్థాలు అవన్నీ చూస్తారు. ఆ తీర్థాలు చూసినప్పుడు చెప్పుకుంటారు ఏమంటే ఈ మూర్తి కాళహస్తీశ లింగాకృతి. అది ఈ మూర్తి కాళహస్తీశ ఈ కాళహస్తీశ్వరుడి లింగాకృతిలో ఉన్నటువంటి మూర్తి. అంటే కాళహస్తిలో అనేక ప్రదేశాలు చూస్తున్నారు. కాళహస్తిలో ఉన్నటువంటి ప్రదేశాలను చూస్తూ చెప్పుకుంటారు. అక్కడ కాళహస్తి ప్రధాన ఏంటి? ప్రధాన లింగం మా ఎలా ఉందమ్మా కింద? ఈ మూర్తి కాళహస్తి లింగా, కాళహస్తీశ్వరు యొక్క లింగం యొక్క ఆకు అది. కాబట్టి కాళహస్తీశ లింగా ఏది ఈ మూర్తి. తర్వాత ఈ వీలది కుమార కాళహస్తి. వీలది ఈ వీలది అంటే ఈ రీతి, ఈ రీతి కుమార కాళహస్తి. కాళ అంటే కుమార కాళహస్తి అని అక్కడ ఏదో ఉండాలి. అక్కడికి ఏంటంటే కొన్ని చాలా లుప్తం అయిపోయినాయి. కాబట్టి ఈ రీతి ఇది కుమార కాళహస్తి. ఇంకా మనం అక్కడ ఉండాలి. అదే సరే. వీళ్ళు ఏం చేశారంటే మనకి ఆలయానికి ట్రస్ట్ న్యాయ ఉంటాయి కదా వాళ్ళ, అవి వచ్చి మేబీ రాంగ్ ఆర్ రైట్, వాళ్ళు మంచి కంటే చెడు చేశారని నా అభిప్రాయం. పైగా ఈ మధ్య కాలంలో ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి అనేటువంటి పేరుతో, దేవాలయ అభివృద్ధి అనే పేరుతో దేవుళ్ళని భక్తులకి దూరం చేసి, ఎంత దూరం చేస్తే అంత అభివృద్ధి. నాకు తెలిసిన చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణకు భద్రాద్రి తీసుకోండి. ఆ భద్రాద్రిలో శిఖరము చక్కగా మీరు వెళ్ళి ఆ శిఖరాన్ని ఇలా స్పష్టంగా అంటారు. ఇప్పుడు దాన్ని మొత్తం జాలి కట్టేసారు. ఆ తర్వాత అక్కడ కొన్ని విషయాలు
మీరు విశ్వేశ్వరలింగం తీసుకోండి, హాయిగా స్పష్టంగా ఎప్పుడైనా స్పర్శ దర్శనం దొరికేది. ఫస్ట్ 1991 ఎప్పుడు వెళ్ళాం. ఆ తర్వాత 2013 వెళ్తే ఓన్లీ స్పెసిఫిక్ టైమ్స్ సాయంకాలం. మళ్ళీ 2016లో కూడా అంతే, స్పెసిఫిక్ సాయంకాలం ఒక 2 గంటలు, పొద్దున. ఇప్పుడు అసలు సాయంకాలం లేదు, ఓన్లీ పొద్దున, అది కూడా 40 నిమిషాలు. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో దానికోసం ఆ స్పర్శ దర్శనం కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి 100, 200, 500. ఇది ఏం చేశారు డెవలప్మెంట్? ఇక మీరు ప్రతి తీసుకోండి, ఉజ్జయిని అంటే నేను వెళ్ళాను, ఫస్ట్ వెళ్ళింది, ఇది 2 వెళ్ళిన దానికి మనకి దేవుడు దూరం చేస్తుంది. అక్కడ ఆ కట్టడాలను యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేస్తే సరిపోతుంది. 2 మల్లికార్జున ఆలయంలో కూడా, దుర్గా మల్లేశ్వర ఆలయంలో వాస్తురీత్యాది మహాదేవుడు ఏర్పరిచినటువంటి కొలను పైన నుయ్యిలాంటి, ఈ వాస్తురీత్యా అక్కడ ఉండకూడదని ఎవరో వాస్తుశాస్త్రం పడిపెట్టు తీసిపోయారు. అక్కడ బిల్డింగ్ అంటే మహాదేవుడి కంటే వీళ్ళు వాస్తుశాస్త్రం బాగా తెలుసు. అలా మీరు ఏ గుడి అయినా తీసుకోండి, ఒక 20 సంవత్సరాల క్రితం మీరు ఇప్పుడు వెళ్ళండి, మీకు భగవంతుడిని దూరం చేశారు. అక్కడ ఇంకేంటంటే ఒక ఆర్టిఫిషియల్ లైట్స్ అండ్ ప్రాసెస్ ఏంటంటే డెవలప్. ఎవరికి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా పర్సనల్ అభిప్రాయం అయితే విశ్వేశ్వరాలయం ఒక బిర్లా మందిర్ లాగా అయింది. ఒకప్పుడు ఇవి లేవు. మేము మొన్నటి వరకు వెళ్ళినప్పుడు కూడా, ఇది ఫస్ట్ మేము దసరాలు 2018 పెట్టినప్పుడు కూడా హాయిగా 4 గంటల నుంచి వెళ్ళిపోవచ్చు. ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అది ఏంటంటే డెవలప్. ఇక టీటీడీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటాం అంత మంచిది. ఏదో ఆ సేవ అంటారు, ఈ సేవ అంటారు, ఈ సేవ రాసి అదొక పెద్ద నాలెడ్జ్, అదొక పెద్ద టెక్స్ట్, అది పెద్ద నాలెడ్జ్. ఒకప్పుడు హాయిగా మనం వెళ్ళి టికెట్లు కొనుక్కున్నాం, ఇప్పుడు ఆన్లైన్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కొన్ని నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు నాలాంటి వాడికి ఆన్లైన్ గురించి తెలియదు. ఇప్పుడు ఏమవ్వాలి, వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కొండకు 10,000 మంది కంటే ఎక్కువ రాదు, వీళ్ళు ఏమంటే చెప్పడానికి వాళ్ళకి 10 గంటలు పడుతుంది, 15 గంటలు పడుతుంది, వాళ్ళ ఇష్టం. సామాన్య భక్తులకి మేము ప్రాధాన్యత ఇస్తున్నామని అంటారు, కానీ కాదు, అది అసామాన్యుల భక్తులకే ప్రాధాన్యత. ఎక్కడైనా సరే, ఎక్కడైనా అలాగే. శ్రీశైలం ఫాస్ట్లో అందరికీ చక్కగా స్పర్శ దర్శనం, ధూళి దర్శనం అని ఉండేది. ఇప్పుడు అవన్నీ తీసాడు. ఇలా నేను ఒకప్పుడు వెళ్ళి మళ్ళీ వెళ్తే అవే దాంట్లో మొత్తం మారి, మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా మారి. ఏమిటంటే డబ్బు పిండి కొద్దీ రొట్టె, అది భక్తి కొద్దీ కాదు. అక్కడ పైగా కొన్ని ఆలయాల్లో కూర్చుని ఏదైనా జపం చేసుకో, నువ్వు జపం చేసుకో. కాణిపాకంలో నేను 2 సార్లు అనిపించాను. అదే గణపతి కదా, గణపతి తర్పణ ప్రియుడు కదా. అది ఆ విషయం గురించి వాళ్ళకి జీరో నాలెడ్జ్. ఈ మధ్యలో ఎవడో రాజకీయ నాయకుడు వస్తాడు, వాడికి అది పూర్ణ కుంభంతో స్వామి వీడి సేవలో వెళ్తరించేస్తారు. ఇక అయోధ్య గురించి చెప్పేదేమని చెప్పండి.
అది ఇలా ప్రతి ఆలయం లోను ఏం జరిగింది, ఈ వీళ్ళ సొంత తెలివితేటలు పెరిగి వీళ్ళు ఆలయ ధర్మకర్తృత్వ మండలి అనుకోవట్లేదు. చివరికి దేవుడు కూడా వీడు చెప్పినట్టు వినాల్సింది. దర్శనం అంటే ఇవ్వాలి. ఒక సినిమా వస్తుందండి, మీరు చూసారు లేదు నాకు తెలియదు, కానీ చాలా చక్కగా అంటే ఆ పిట్టు బాగుంటుంది. ఏం జరుగుతుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వస్తారు. వాళ్ళు ఆ మూట వేసి తీసుకుంటారు. దేవుణ్ణి వాళ్ళు దొంగ ఇదేంటండి మిమ్మల్ని అంటున్నారు, మీకు దండం పెడుతుంటే కలియుగం లేదు అంటారు. దేవుడికైనా సరే నువ్వు ఇక్కడ ఈ టికెట్ తీసుకుంటే తప్ప నీకు లోపలికి వెళ్ళడానికి కాదు. దేవుడు వస్తాడు పాపం పిల్లల కోసం ఆయనతో సహా. అది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నిజంగా రాముడికి ఒకసారి భద్రాద్రి చూద్దాం అని అనిపిస్తుంది. అది మామూలు వేషంలో ఆయన వచ్చాను. టికెట్ ఉందా? టికెట్ ఉంటే నేను గర్భగుడిస్తాను. సపోజ్ ఏదో మనకి నక్కీరుడు కథలో కనుక ఆయన మామూలుగా కన్నా ఏదో ధనుర్బాణాలు ధరించి సీతా సముద్రుడు కనిపించాను. అంటే వేషాలకు వేసుకుంటే నేను లోపలికి పంపిస్తాను అనుకున్నావా అంటాను. అంటే ఎక్కడా కూడా ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ బాగా పెరిగింది. కమర్షియల్ ఆస్పెక్ట్ తగ్గింది, ఆల్మోస్ట్ తగ్గింది. ఈ పాటి కేతకి ద్వీపవతి, అది ఈ పాటి కేతకి ద్వీపవతి రూపము. ఈ పాటి అంటే ఈ ఇక్కడ కేతకి ద్వీపవతి. కేతకి అంటే మొగలేరు. ఆ మొగలేరు పక్కనే కదా ఉంది, అదే సువర్ణముఖి. కేతకి ద్వీపవతి అంటే మొగలేరు. కేతకి అంటే మొగలు. అది ఈలాగు నీలాచవేంద్రమహి. ఇదిగో ఇక్కడ నీలాచలం. ఇదిగో నీలాచలం. ఇక్కడ ఆ కొండలు ఎలా వచ్చాయి? దుర్గాంబ కొండ, నీలాచలం, ఇవన్నీ మొదట్లో మనం నేర్చుకున్నాం. అగస్త్యుడు తపస్సు చేసిన ప్రదేశాలు. తర్వాత మాదారి దుర్గాధరాధర అదిగో ఆ దారి ధరాధరం అంటే కొండ. అదో దుర్గ కొండ యొక్క వెలిసిన తీరు. దుర్గ కొండ ఎలా వచ్చిందో మనం విన్నాం. ఆ దుర్గ కొండ ఎక్కితే మంచి యవ్వనవంతులు అయిపోతారు, అది ఇది అని చెప్పి అక్కడ మనం విన్నాం చాలా. ఆ దుర్గ కొండ అక్కడ ఉంది. తర్వాత ఈ తెరంగుది సహస్రేష తీర్థ. అదిగో ఈ తరంగేశ్వరు అక్కడెక్కడో సహస్రేశ్వరుడు. ఇది వాలిలింగం మనం విన్నాం అక్కడ, సహస్రలింగం. ఆ సహస్రలింగం వచ్చినటువంటి పద్ధతి. తర్వాత మీ ప్రభావ సమగ్రమింద్ర తపస్థలం. అదిగో ఈ ప్రభావ సమగ్ర ఇంద్ర తపస్సు. ఇగో ఈ ప్రదేశం ఉంది, ఇంద్రుడు వచ్చి తపస్సు చేసినటువంటి ప్రదేశం. అన్ని నెమ్మదిగా ఒక్కొక్కటి చూసుకుంటూ కాళహస్తిలో ఉన్న విశేషాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి దర్శనీయ స్థలాలని దర్శించుకుంటున్నారు వేశ్యాలు. ఈ రీతి ఘనము మయూర తీర్థం. ఇదిగో ఇక్కడ మయూర తీర్థం మరొక తీర్థం. ఆ మయూర తీర్థం ఇది. మోహన క్షేత్రమున్నను. ఇది మోహన క్షేత్రము. ఇక్కడ మోహన క్షేత్రం నక్షత్రం. ఇగో ఇవన్నీ ఆ మోహన క్షేత్రం అనుచు
చెప్ప విని చెప్ప విని కొల్వ కొల్వ సంకల్ప సిద్ధి సంకల్ప సిద్ధి కాగా అభవుడు అభవుడు ఇందాక మన ఇందాక వెంట మన వెంట నరుగుదేరే నరుగుదేర ఇచ్చట సేవింప ఇచట సేవింప ఇక ఇక మోక్షమేమి అరుదు మోక్షమేమి అరుదు. ఇదిగో ఇవన్నీ ఇలా ఉన్నాయని చెప్పి ఆయన మనతో చెప్పడా అంటే ఈయన వాళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ ఆయన చూపించాడు. చూసారమ్మా, ఇటు వెళ్తే కాళహస్తి శివలింగం, ఇదిగో ఇదే మొగలేరు, ఇదే దుర్గకొండ, ఇదిగో ఇదే ఇక్కడ ఇంద్రుడు తపస్సు చేశాడు, ఇదిగో ఇక్కడ ఇది అని ఆయన ఇవన్నీ ఇందాక ఆయనంత వరకు చెప్పాడు ఆయన. అది చెప్పలేదు. కాబట్టి ఇటువంటి ప్రదేశానికి వచ్చిన మనకి ఇక కైవల్యం ఏమి అనదు. కైవల్యం ఎందుకు రాకుండా ఉంటుంది? ఖచ్చితంగా వస్తుంది. కైవల్యం రాకుండా ఎందుకు ఉంటుంది అన్న అంటే వస్తుంది అని అర్థం. తర్వాత మత్తేపం శివ భక్తాకృతినున్నవారు అది అక్కడ వీళ్ళు ఇప్పుడు ప్రదేశాలు చూసాం. ఇప్పుడు ప్రదేశాలు కాకుండా కాళహస్తిలో ఉన్నటువంటి మనుషులు చూస్తాం. అంటే అప్పట్లో కాళహస్తిలో ఉన్నటువంటి తిరుగాడుతున్నటువంటి జన సంచారం చూస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారంటే శివ భక్త్యాకృతి కదమ్మా, కాకితే యావత్తు కూడా ఉంది కదా, శివ భక్తాకృతి. అదేంటంటే శివభక్తాకృతి. ఇక్కడ ఎలా ఉన్నారంటే శివభక్తి ఆకృతిగా ధరించి, అంటే శివభక్తి అనేటువంటిది ఒక రూపం ధారిస్తే ఎలా ఉంటుంది అంటే కాళహస్తిలో సంచరించేటువంటి జనుల్లాగా ఉంది. శివభక్తి ఒక ఆకృతి ధారిస్తే అంటే ఒక రూపం ధారిస్తే ఎలా ఉంటుందో వీళ్ళు అలా ఉన్నారు అక్కడ తిరిగేవాడు. భక్తాకృతి
ఒకసారి అయ్యాక అదే కాబట్టి జ్ఞాన ప్రసూనం జ్ఞాన పుష్ప జ్ఞాన పుష్ప కలికా చిహ్నంబు అంబతాను జ్ఞాన పుష్ప కలిక కలిక రత్నం జ్ఞాన పుష్ప కలిక జ్ఞాన ప్రసూన కలిక అనడు కలిక అంటే పేరు అంటే ఇక్కడ ఆవిడ పేరు జ్ఞాన ప్రసూనం. ఇప్పుడు ఆవిడ ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంది కదా. శ్రీశైలంలో ఆవిడ రామరాంబ, ఇక్కడ జ్ఞాన ప్రసూనం. ఇప్పుడు పంచ ఆరామ క్షేత్రాలు తీసుకోండి, లేదా పంచభూతాలింగాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క. అప్పుడు భూలింగం అక్కడ కామాక్షి, అపాయలింగం జ్ఞాన ప్రసూనం, అగ్నిలింగం అపీత కుచాంబ, తర్వాత మన చిదంబరం శివకామ సుందరం, భూము పృథివీ ఆపస్తేజు వాయు ఆకాశం, భూలింగం కామాక్షి, తర్వాత జలలింగం అఖిలాండేశ్వరి. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఉంది అతను. అలాగే ఈయన కూడా జంబుకేశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు, కాళహస్తీశ్వరుడు, మహాచలేశ్వరుడు అని పేర్లు. అలాగే ఆ రామక్షేత్రాలు ఇప్పుడు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఉంటారు. కాబట్టి ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబ అని పేరు పెట్టినట్టు పార్వతి ఉన్న ప్రదేశం ఇది. తర్వాత ఈశ విహారాద్రి యమాశ వెండి మలనా సంజాత. యమాశ అంటే దక్షిణ దిశల్లో, మురుగా ఉత్తర భాగంలో కదా కైలాస పర్వతం ఉంది. కానీ ఇక్కడ యమాశ అంటే యముడి దిక్కు, అంటే దక్షిణ దిక్కున. మల అంటే కొండ, వెండి కొండ రజితాద్రి. ఆ వెండి కొండ ఇక్కడ ఈ వీషుడు ప్రమథగణబలతో పార్వతీ సహితుడై విహరించేటువంటి ప్రదేశం. తర్వాత ఇంకా విచారింపగనేల నేడే మనకు కైవల్య సౌఖ్యం బగును. ఇంకా మనం ఎందుకమ్మా విచారించటం, మనకు ఖచ్చితంగా కైవల్యం వచ్చేస్తుంది. ఎందుకంటే కాళహస్తి స్వయంగా శివుడు, అలాగే స్వయంగా పార్వతీదేవి ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాం, శివుడు విహరించేటువంటి ప్రదేశానికి వచ్చాం. ఆయన మనకి ప్రస్తుతం కనిపించకపోవచ్చు, కనిపించాడు కదా. కాబట్టి ఆయన విహరిస్తున్న ప్రదేశంలో మనం ఉన్నాం కదా. కాబట్టి ఆయన్ని తాకిన గాలి మన తాకుతుంది, ఆయన తాకిన సూర్యకిరణాలే మన తాకుతాయి అన్న స్పృహతో మనం ఎక్కడికైనా క్షేత్రానికి వెళ్ళామనుకోండి, ఈ క్షేత్రంలో మహాదేవుడు సంచరిస్తున్నాడు రా అంటే మనం ఆటోమేటిక్ గా మనకి మిగతా మాటలన్నీ ఉడికిపోతాయి. కేవలం భక్తి కలుగు. అరుణాచలం తిరుగుతుంది, పిచ్చి మాటలు ఏమి మాట్లాడలేము. అందుకని అరుణాచలం నుంచి వచ్చేటువంటి గాలి, అరుణాచలేశ్వరుడు సాక్షాత్తు శివుడు నువ్వు నమ్మేవా? నమ్మితే మరి అందు నుంచి వచ్చేటువంటి గాలిగా నువ్వు మొత్తం తిరిగేటప్పుడు వచ్చేటువంటిది అంటే అది నిన్ను తాకుతోందిగా, అంటే శివస్పర్శ లభిస్తోందిగా. నీకు శివస్పర్శ లభిస్తున్నప్పుడు నువ్వు వేరే మాటలు వస్తున్నాయంటే నువ్వు ఆ స్పర్శను అనుభవించలేకపోతావు కదా. తర్వాత శార్దూలం వీళ్ళు అక్కడ ఉన్నటువంటి జనాలు చూశారు కదా, వాళ్ళందరూ ఎలా ఉంటారంటే రుద్రాక్షస్రగలంకృతులు. అది రుద్రాక్షస్రగలంకృతులు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? కాళహస్తిలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరూ బ్రహ్మాండ రుద్రాక్షలు వేస్తారు. పైగా రుద్రాక్షస్రగ్ అంటే మాలలు. వాళ్ళ అలంకారాలు ఏమిటంటే రుద్రాక్ష. చేతులు కడియాలు రుద్రాక్ష, ఇక్కడ ఎలాగో రుద్రాక్ష. రుద్రాక్షలే వాళ్ళ చెవుకు. కాబట్టి రుద్రాక్షస్రగలంకృతులు. తర్వాత భసితధారులు అందరూ అక్కడ వారి మొహాన కూడా విభూతి లేకుండా లేదు. అందరి మొహాన భస్మం ఖచ్చితంగా 12 చోట్ల లేదా 8 చోట్ల రాసుకోమని చెప్తారు అందరూ. తర్వాత శిరస్సు,
భుజం, తర్వాత ఇక్కడ మణిబంధం మధ్యలో మణిబంధం, ఆ తర్వాత కంఠ, తర్వాత ఇక్కడ ఎనిమిది, ఆ తర్వాత ఇటు వెనక, ఇటు ఇటు పార్టీ ఇక్కడ రాసుకోవాలి. అసలు భస్మమే రాసుకోవడం అంటే విభూతి రాసుకుంటే అదేదో అవుట్డేటెడ్ లాగా. పంచవర్ణాలు పంచవర్ణాను అనుగోన్నిద్ర స్వామి. పంచవర్ణములు అంటే 5 అక్షరాలు, అంటే పంచాక్షరి. మంత్రాల అక్షరాలు చెప్తారు. త్రేక్షరి, పంచాక్షరి, షడక్షరి, నవాక్షరి, పంచదశి, షోడశి. అంటే వాళ్ళు మంత్రాలు చెప్పకుండా అక్షరాలు చెప్పేస్తారు. ద్వాత్రింశక్షరి, అష్టావింశతి అంటే 28, 24, చతుర్వింశత్యక్షరి అంటే 20, షోడశి 4, ద్వాదశాక్షరి అంటే 12. అలా అన్నమాట. ఇప్పుడు శక్తిలో కూడా త్రయక్షరి, షడక్షరి అంటే 6. ఇది పంచవర్ణాక్షరి అంటే 5 అక్షరము. అదే న మ శివాయ అనేటువంటి పంచవర్ణాను మునుగోను మిత్రులు అంటే వాళ్ళు నిరంతరం అదే నామస్ నమ నమ నమ. ఈ ఎలా ఇవ్వాలంటే అది మనకి రక్త ప్రసరణ ఒక అంతర్భాగం అయిపోవాలి. నువ్వు వాయువు ఎలా తీస్తున్నావు, పడుకున్నా, కూర్చొని, నిద్రపోతున్నా, లేకపోతే ఏం చేస్తున్నా నువ్వు గాలి పీలుస్తూ మహాదేవ్ మహాదేవ్ నమస్తే అలవాటైతే చెప్పండి. పంచవర్ణానుగోనిత్రులు వాళ్ళు ఎలా ఉంటారంటే స్వాంతులు. స్వాంతులు అంటే ఆ పంచవర్ణములతో చేసేటువంటి మనస్సు కలిగిన వాడు. పైకి శాంత స్వభావం. అది తపస్సు యొక్క ముఖ్య లక్షణం అంటే శాంతం. శాంతం అంటే అది ఏంటంటే శాంతోపశం. అసలు ఆ రసం సాధించాలి అంటే అది ఫైనల్ మాట. అది నువ్వు సాధించావంటే నువ్వు సాధించాల్సింది ఇది లేదు. అందుకే ఆదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థ. తర్వాత అంగభవ భిన్ నిత్యార్చనాకృత్య లోల చూడండి చక్కలు. అంగభవ భిన్ భిత్ అంటే పుట్టినవాడు, చంపినవాడు. అంగభవుడు అంటే అంగములందు పుట్టినటువంటి వాడు అంటే మనసులో. ఆయన్ని విభిత్ అంటే చంపినట్టు. మన్మధుని యొక్క శత్రువైనటువంటి ఆయన మహాదేవుని యొక్క నిత్యార్చన కృత్యం. వాళ్ళు యొక్క లోలత అంటే వ్యసనం. వ్యసనం ఉందనుకోండి, అది లేకుండా వీడు బతకలేడు. ఎవరికైనా ఒక ముఖ్యంగా వ్యసనం అనే మాట చెడుకు అది అలవాటు అయింది అనుకోండి, అది తీసుకోకుండాను లేకపోతే అది ఉండలేదు. హీ ఫీల్స్ రెస్ట్లెస్. భగవద్ ఆరాధన కూడా అలా వ్యసనం అయిపోవాలి. అది చేయకపోతే ఏంటి తోచకుండా ఉండాలి. తీసుకుంటే కానీ వాళ్ళకి మనశ్శాంతి. కాబట్టి అంగభవభిన్నిత్యకృత్యులు వాళ్ళు నిత్యము అది లేకుండా ఉంటే వాళ్ళు ఉండలేరన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళకి ఆ లోలత ఉంది. ద్రాగిష్ఠులు అంటే అందరూ కూడా చాలా పొలవైన వాళ్ళు అంటే అందరూ అత్యధికులు, మంచి స్వభావం.
తర్వాత మౌన ముద్రితాముఖు చూడండి, మౌన ముద్రితాముఖులు. వాళ్ళు మాట్లాడితే నమస్తే, లేకపోతే భగవదార. వాళ్ళు ఒక ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు భగవద్ అర్చనలో అది ముద్రలు అని ఉంటాయి. ఆ ముద్రలు ఏంటంటే మౌన ముద్ర. ప్రతిదానికి మనం రియాక్ట్ అవుతున్నాం అనుకో, ఇంకా మనకి ఇది లేదు. అది మౌన ముద్ర అంటే అదొక ముద్ర. ముద్ర అంటే ఏం లేదు, మౌనంగా. అందుకే తెలుగులో కూడా సాగుతుంది, అప్పుడు అనాల్సిన మాట 6 నెలల తర్వాత మనం ఎంత నువ్వు తొందరగా రియాక్ట్ అయిపోతున్నావు, నువ్వు అంత తక్కువ స్థితిలో ఉన్నావు ఆధ్యాత్మిక. అంటున్నాడు ఆగు, అసలు రియాక్ట్ అవ్వకుండా ఉంటే నువ్వు మంచిదే. తర్వాత చెప్పండి. వైరాగ్య భాగ్యోదయం. చూడండి, వైరాగ్య భాగ్యం అంటే వాళ్ళకి వైరాగ్యం అనేటువంటి భాగ్యమును ఉదయించినటువంటి నువ్వు భాగ్యం నీకు రావచ్చండి, వైరాగ్య భాగ్యం రాదు అంత తొందరగా. భాగ్యం రావచ్చు కానీ వైరాగ్య భాగ్యం అంత తొందరగా అంత తేలిక రాదు. భద్రకారులు అంటే మంచి భద్రకారులు, మంచి ఆకారం కలిగిన అంటే వాళ్ళ ముఖం చాలా శాంతంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు వ్యగ్రతతో ఉన్నావు అనుకో, నీ ముఖంలో కనిపించేస్తుంది. అది భద్రకారులు అంటే భద్రమైనటువంటి శుభమైనటువంటి ఆకారము కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మొహం ఎప్పుడు చూసినా తుమ్మల్లో పొద్దుతున్నట్టు ఉంటుంది. మనం ఒక టార్చ్ లైట్ పెట్టి లేదా పెట్రోమాక్స్ లైట్ పెట్టి వెతకాలి, ఎప్పుడన్నా వీడు నవ్వుతాడేమో. వాడు నవ్వుడు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ మొఖాలు నవ్వు ఆగాలి, ఎప్పుడు నవ్వుతాడు. వాళ్ళు ముఖం ఉండాలి చిరునవ్వు. పౌరజనులు అటువంటి పౌరజనులు అంటే ఇందాక మనం చెప్పుకున్నా, రుద్రాక్షలు వేసుకున్నటువంటి వాడు, పుష్పం పూసుకున్నటువంటి వాడు, నిత్యము పంచాక్షరిని జపించేటువంటి వాడు, మౌనంగా ఉన్నటువంటి వాడు, మౌనంగా ఉన్నటువంటి వాడు, ఇటువంటి శాంత స్వభావం. భామల్ భామల్ అంటే ఈ వైశాఖన్యులు విలోకించు చూస్తూ వాళ్ళని చూస్తూ, అదే సుబ్రహ్మణ్యం ఉండమన్నా చెప్పు, ఉండు శుభ్రం. కాబట్టి భామలు ఈ వేశ్యాకన్యులు వాళ్ళని చూస్తూ ఆ కాళహస్తిపురిలో నడుస్తుంది మహాదేవ్. ఇంత టైం ఎంత? 8:30. ఆపై రేపు చెప్తున్నామా, రేపు అంటే ఆది సోమవారాలు లేవు మళ్ళీ మనకి. ఎందుకంటే మా చదువులు ఇద్దరు మావిగా వెళ్తున్నారు. ఇప్పుడు ఇది ఒక కొత్త పిచ్చి పట్టుకున్నది. క్యాపిటల్ సిటీలో కూడా మన పేరు ఉండాలి. ఇది ఇంత పూర్వం మరి వాళ్ళకు ఉంటే మరి ఈ సిటీ పేర్లన్నీ మారిపోయావు. పేర్లలో చివరి పేర్లు అందులో ఉండాలని అనుకుంటే